హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. కోటాక్ గ్రూప్ స్మార్ట్ క్యాష్ పాలసీ గురించి నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను. అంటే కోటాక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళతో జ్యూరిచ్ కోటాక్ వాళ్ళు టైఅప్ అయ్యి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉందన్నట్టు. అదేంటంటే గ్రూప్ స్మార్ట్ క్యాష్. ఆ పాలసీ నేమ్ ఏంటంటే మనకి పర్ డేస్ 5,000 సమ్ ఎష్యూర్ అవుతుంది. అంటే మనం హాస్పిటలైజ్ అయితే, ఏ రీజన్ వల్ల అయినా మనం హాస్పిటలైజ్ అయ్యి అడ్మిట్ అయితే, ఎన్ని డేస్ అడ్మిట్ అయితే అన్ని డేస్ ప్రతిరోజు 5,000 చొప్పున మనకి 30 డేస్ వరకు, 30 డేస్ లోపు ఎన్ని డేస్ అడ్మిట్ అయితే అన్ని డేస్ ఇస్తారు అని చెప్పి ఆ పాలసీ రూల్. అయితే ఆ పాలసీ క్లెయిమ్ అవుతుందా లేదా అనేది, అవుతుందో లేదో నేనైతే ఇంతవరకు క్లెయిమ్ చేసుకోలేదు. నాకు ఇంతవరకు ఆ పరిస్థితి రాలేదు, సో నేను చేసుకోలేదు. బట్ ఆ పాలసీ క్లెయిమ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ గురించి చెప్తారు కానీ ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలనేది ఎవ్వరు చెప్పరు. బట్ నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చెప్తాను. ఎందుకంటే చాలామంది ఈ పాలసీ తీసుకుంటున్నారు కానీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఎవరికి తెలియట్లేదు. జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే, మీరు అడ్మిట్ అయ్యారు ఏ రీజన్తో అయినా. నేను ఎగ్జాంపుల్గా కొన్ని రీజన్స్ చెప్తాను. మీకు యాక్సిడెంట్ అయింది, సివియర్ యాక్సిడెంట్ అయింది, ఒక 3-4 డేస్ అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు డిశ్చార్జ్ అవుతారు కదా, బిల్స్ పే చేస్తారు కదా. డిశ్చార్జ్ అయిన 1 వీక్ లోపు, డిశ్చార్జ్ పలానా ఈరోజు డిశ్చార్జ్ అయ్యారంటే ఈ నెక్స్ట్ వీక్ ఈ గ్యాప్లో మీరు ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి. అది ఎలా ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం చెప్తాను క్లియర్గా. వీడియోనైతే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫస్ట్ ఏంటంటే, డిశ్చార్జ్ సమ్మరీ ఉంటుంది కదా, అది తీసుకోండి. మీరు డిశ్చార్జ్ అయిన తర్వాత జ్యూరిచ్ కోటాక్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాలి. నేను ఇక్కడ మీకు టోల్ ఫ్రీ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. వాళ్ళకి కాల్ చేయగానే వాళ్ళ ఏజెంట్ మాట్లాడినప్పుడు పాలసీ నెంబర్ చెప్పాలి. వాళ్ళు కొన్ని నెససరీ డీటెయిల్స్ గ్యాదర్ చేసుకుంటారు, అడుగుతారు, ఇచ్చేసేయాలి. అప్పుడు ఇవ్వగానే వాళ్ళు ఒక క్లెయిమ్ ఇనిషియేషన్ ఐడి అనేది చెప్తారు. వాళ్ళు మెయిల్ కూడా చేస్తారు. మన మెయిల్ ఐడికి క్లెయిమ్ ఇనిషియేషన్ ఐడి అనేది వస్తుంది, ఇన్స్ట్రక్షన్స్తో సహా వస్తుంది ఆ ఐడి. తర్వాత ఏంటంటే, కొన్ని డాక్యుమెంట్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. అవి ఏంటి అంటే, ఒకటి పార్ట్ ఏ, ఇంకోటి పార్ట్ బి. పార్ట్ ఏ ఏంటంటే క్లెయిమ్ ఫామ్స్ అన్నట్టు. క్లెయిమ్ ఫామ్స్లో పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ మనం ఫిల్ చేయాలి, పార్ట్ బి హాస్పిటల్ వాళ్ళు ఫిల్ చేసి స్టాంప్ వేసి సైన్ పెట్టి ఇవ్వాలన్నట్టు. ఇది ప్రాసెస్. ఎందుకు అడ్మిట్ అయ్యారు, రీజన్ ఏంటి, ఎన్ని డేస్ అడ్మిషన్ అయ్యింది అనేది పార్ట్ బిలో. ఫామ్ కూడా నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను. పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ బి అనేది హాస్పిటల్ వాళ్ళతో మీరు ఫిల్ చేయించాలి. పార్ట్ ఏ అనేది మీరు స్పెషల్గా మీరు పర్సనల్గా ఫిల్ చేయాలి. డిశ్చార్జ్ సమ్మరీ కూడా తీసుకోవాలి. పార్ట్ బి వాళ్ళతో ఫిల్ చేయించిన తర్వాత ఇవన్నీ డాక్యుమెంట్స్, డిశ్చార్జ్ సమ్మరీ, పార్ట్ ఏ డాక్యుమెంట్, పార్ట్ బి డాక్యుమెంట్, ఇవన్నీ స్కాన్ చేయాలి. స్కాన్ చేసి నేను ఇక్కడ మెయిల్ ఐడి మెన్షన్ చేస్తున్నాను. ఈ మెయిల్ ఐడికి ఈ డాక్యుమెంట్స్ని సెండ్ చేయాలి. అండ్ క్లెయిమ్ ఇనిషియేషన్ ఐడి కూడా మెన్షన్ చేయాలి. అండ్ వెరిఫికేషన్ ఉంటుందా అంటే, క్యాష్లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఎలా ఉంటాయంటే, నో హాస్పిటల్ వెరిఫికేషన్ అన్నట్టు. మీకు ఏదైనా ఇప్పుడు మీరు సబ్మిట్ చేసిన వెంటనే మీది ప్రాసెస్ అంతా మీకు మెయిల్ ద్వారానే వచ్చేస్తుంది. మీ ప్రాసెస్ కంప్లీట్ అయింది, ఓకే మీకు క్లెయిమ్ అవుతుంది అని చెప్పి జస్ట్ మెయిల్ వస్తుంది అంతే. మీరైతే మెయిల్ చేయాలి ఖచ్చితంగా. మెయిల్ చేయకపోతే అయితే రాదు, ముందే చెప్తున్నా. ఈ డిశ్చార్జ్ సమ్మరీ, పార్ట్ ఏ ఫామ్, పార్ట్ బి క్లెయిమ్ ఫామ్ అండ్ ఆధార్ కూడా సబ్మిట్ చేయండి. వితిన్ 1 వీక్, 1 వీక్ కాకపోయినా 7 to 15 వర్కింగ్ డేస్లో మీరు ఎన్ని డేస్ అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో పర్ డే వాళ్ళు ఎంత క్యాలిక్యులేట్ చేస్తారో అంత అమౌంట్ మీకు అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. ఇది ప్రాసెస్ అండి. నేనైతే చాలా డీటెయిల్డ్గా చెప్పానండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, క్లెయిమ్ అవుతుంది అని చెప్పి అన్నారు చాలామంది. నేను కనుక్కున్నాను. దిస్ ఈస్ ద బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్, దిస్ ఈస్ ద బెస్ట్ గ్రూప్ స్మార్ట్ క్యాష్ పాలసీ ఇన్సూరెన్స్. ఖచ్చితంగా తీసుకోండి. నేనైతే తీసుకున్నాను. ఫ్యూచర్లో నాకు ఏదైనా హాస్పిటలైజ్ అయితే క్లెయిమ్ చేసుకుంటే కూడా నేను మళ్ళీ వీడియో చేస్తానండి. అప్పుడు డీటెయిల్గా పార్ట్ ఏ ఎలా ఫిల్ చేయాలి, పార్ట్ బి ఫామ్ ఎలా ఫిల్ చేస్తారు, ఎలా ఉంటాయి డీటెయిల్స్, అవి కూడా నేను చెప్తాను. బట్ ఇప్పుడు నేనైతే ఈ పాలసీ క్లెయిమ్ అవుతుంది అని చెప్పడానికనే వీడియో చేశాను. నేనైతే క్లియర్గా చెప్పాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. నాకు తెలిసి ఏం సబ్మిట్ చేయాలనే దగ్గర చాలామందికి డౌట్ ఉంటుంది. బిల్స్, డిశ్చార్జ్ సమ్మరీ, పార్ట్ ఏ, పార్ట్ బి ఇవైతే సబ్మిట్ చేయాలండి. పక్కాగా ఇవైతే సబ్మిట్ చేయాలి. మీరు తీసుకున్న పాలసీ మీరు ఎంత అమౌంట్తో తీసుకున్నారు. నేనైతే 3,000 పెట్టి తీసుకున్నాను. ఒక్కొక్కరు 5,000 కూడా పెట్టి తీసుకున్నారు. పర్ డే అయితే 5,000 వస్తాయి. 5,000 నుంచి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 5,000 ఇంటూ మీరు ఒక 7 డేస్ అయితే 35,000 to 40,000 మధ్యలో మీకు మనీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. నేను ఐడియా కోసమే చెప్తున్నాను ఈ విషయం కూడా. ఇదండి ఈ వీడియో మీకు అయితే ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. అనిపిస్తే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. సో తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. కోటాక్ మహీంద్రా బ్యాంక్లో ఎవరికైతే అకౌంట్ ఉంటే ఈ పాలసీ తీసుకోవడానికి ట్రై చేయండి. బెస్ట్ పాలసీ అనిపించింది.
మీకు కావాలంటే క్లెయిమ్ చేసుకోవచ్చు.